అందరికీ నమస్తే. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మొన్న రీసెంట్గా చనిపోయారు, అందరికీ తెలుసు. ఇక అక్కడ బై ఎలక్షన్ తప్పదు. కానీ ఇప్పటి నుంచే ఓ కసరత్తు స్టార్ట్ అయింది పార్టీలలో. అభ్యర్థులు ఎవరు, తర్వాత అక్కడ ఉండే రాజకీయ పరిస్థితులు ఏంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. 3 ప్రధాన పార్టీలు, ఒకటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులను పెడతాయి. ఎంఐఎం పెట్టదో తెలియదు. ఆ విషయాలను కూడా చూద్దాం, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో, అసలు ఏమేం పరిణామాలు అక్కడ జరిగే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్లో, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. దాంతోపాటు కాంగ్రెస్ వాళ్ళు ఒక సపరేట్గా ప్రత్యేకంగా మనకు వ్యూహం కూడా ఉంది, ఆ వ్యూహం కూడా చెప్దాం. ఎందుకంటే ఒక్కడే ఎలక్షన్, ఒక బై ఎలక్షన్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఒక్కడే జరిగితే కాన్సన్ట్రేషన్ మొత్తం అన్ని పార్టీలలో ఆనే పెడతారు, అందరు అక్కనే ఉంటారు. కాబట్టి దాంతోపాటు ఇంకొక బై ఎలక్షన్ కూడా వస్తే 2 కలిసి మంచిగా బై ఎలక్షన్ కొద్దిగా మజా ఉంటుంది. సేమ్ టైం కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర ఉండకుండా కొంత డైవర్షన్ చేయొచ్చు. ఇట్లాంటి వ్యూహం ఉన్నది వాళ్ళ దగ్గర. మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లో పోదాము. జూబ్లీ హిల్స్ బైపోల్ తెలంగాణలో ఇప్పటిదాకా బై ఎలక్షన్ జరగలేదు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వేయాలని స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్నా, స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేరని సుప్రీంకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ 2.5 months అయింది, తీర్పు రిజర్వ్ అయ్యింది. అది వస్తుందో రాదో తెలియదు. అందుకే బై ఎలక్షన్ ఇప్పటిదాకా రాలేదు. కానీ ఇప్పుడు బై ఎలక్షన్ తప్పదు, ఇంకా ఇప్పుడు అనివార్యం అయిపోయింది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరెవరున్నారు ఎక్కడంటే, ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ చేద్దాం. మాగంటి ఫ్యామిలీ, మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా పోటీ చేయొచ్చా అన్న ఒక చర్చ నడుస్తుంది. వాళ్ళ భార్య ఆసక్తిగా ఉన్నారు, ఇంట్రెస్ట్గా ఉన్నారు, బహుశా టికెట్ ఇవ్వచ్చు అనేది. నిజానికి తెలంగాణలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సాంప్రదాయం ఉండే, ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇస్తే అది ఏకగ్రీవంగా, ఇంకా మళ్ళీ పోటీ పెట్టకుండా ఆ ఏకగ్రీవంగా ఆ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేవాళ్ళు. కానీ తప్పింది ఆ సాంప్రదాయం. వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే తప్పింది. అప్పటి నుంచి బై ఎలక్షన్ వచ్చినా చనిపోయినా మనం చూడలేదా, దుబ్బాక చూసినాము, అంతకన్నా ముందు ఎలక్షన్ చూసినాం. లాస్ట్కి ఒకవేళ మాగంటి ఫ్యామిలీ కనుక పోటీ చేస్తే, ఎందుకంటే మాగంటి గోపీనాథ్కు మంచి పేరు ఉంది. ఆయన ఇంకో జనాల్లో అక్కడ 2 రకాల ఓటర్లు ఉంటారు. ఫుల్లు క్లాసు, ఫుల్లు మాసు. ఫుల్లు క్లాస్ వాళ్ళు ఓట్లు సరిగ్గా వేయనేయరు, తక్కువ పర్సెంటేజ్ ఓట్లు పోలైతాయి ఆ క్లాస్ ఏరియాలలో. ఫుల్లు మాస్తోనే మాగంటి గోపీనాథ్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందరు అక్కడనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి ఒకవేళ సెంటిమెంటు, మాగంటి గోపీనాథ్ భార్య అయితే కొద్దిగా సెంటిమెంట్ ఉంటుందేమో, అట్లాంటి చర్చ కూడా ఉంటుంది కదా. దుబ్బాకలు కూడా రామలింగారెడ్డి చచ్చిపోతే ఆయన భార్యకి ఇచ్చిర్రు, చాలాసార్లు అట్లే జరుగుతూ ఉంటుంది. అప్పుడు రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే ఆయన భార్యకి ఇచ్చిర్రు పాలేరులో. ఇట్లా బహుశా మాగంటి ఫ్యామిలీ నుంచి ఆయన భార్య ఉండొచ్చు అనేది ఒక చర్చ నడుస్తుంది బీఆర్ఎస్కి వెళ్ళి. ఒకవేళ ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోతే, ఎందుకంటే పొలిటికల్గా అనుభవం కూడా ఉండాలి, అనుభవం కూడా లేదు కదా. కాబట్టి లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు వీళ్ళ దగ్గర. విష్ణువర్ధన్ రెడ్డి అంటే పీజీఆర్ కొడుకు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆయన్నే, కాకపోతే తర్వాత ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన కూడా బీఆర్ఎస్లో ఉన్నాడు. ఇంకోరు ఎవరంటే శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, రావుల శ్రీధర్ రెడ్డి. ఈయన బీజేపీకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. బట్ ఆయన కూడా కొంచెం పట్టు ఉంది అక్కడ జూబ్లీ హిల్స్లో. బీఆర్ఎస్ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. వాళ్ళు ప్రస్తుతం అయితే ఈ చర్చ ఒకటి నడుస్తుంది. కాంగ్రెస్ వచ్చేసి అజారుద్దీన్ ఉన్నాడు. అజారుద్దీన్ లాస్ట్ టైం కూడా పోటీ చేసిండు, మనకు తెలుసు, ఓడిపోయిండు. తర్వాత నవీన్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ అంతకుముందు ఎంఐఎం నుంచి పోటీ చేసిండు. లాస్ట్ ఎలక్షన్స్ 2018 అనుకుంటా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసిండు. ఇట్లా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు. అయితే అజారుద్దీన్ అయితేనే బహుశా ఎంఐఎం సపోర్ట్ చేయొచ్చు, నవీన్ యాదవ్ అయితే సపోర్ట్ చేయకపోవచ్చు. వాళ్ళు అజారుద్దీన్కి ఇస్తే నవీన్ యాదవ్ బ్యాచ్, ఇది బలమైన గ్రూప్ అది అక్కడ జూబ్లీ హిల్స్లో. వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా చేయరా అనేది కూడా కొంత డౌట్ ఉంది. అజారుద్దీన్కి చేస్తే ఎంఐఎం సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మొన్ననే ఎంఐఎంకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు, జిహెచ్ఎంసీలో ఎమ్మెల్సీ, లోకల్ బాడీ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. ఎంఐఎంలు బెల్లం చుట్టూ ఈగల్లాగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారు. 3.5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది ఇది. కాబట్టి వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్తో వాళ్ళు గెలిచే అవకాశం లేదు ఎంఐఎం సపరేట్గా పెట్టి. కాబట్టి ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్కే సపోర్ట్ ఉండొచ్చు. అది అజారుద్దీన్కి ఇస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మూసి అవతలనే, ఎంఐఎం మూసి అవతలకు దాటి వచ్చే ప్రయత్నాలు ఎప్పుడు చేయరు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక సీట్లో వాళ్ళు క్యాండిడేట్ వేయడం వల్ల ఎంఐఎంకి వచ్చేది ఏమి ఉండదు, కాబట్టి అట్లా చేయొచ్చు. ఇక బీజేపీ అయితే లంకల దీపక్ రెడ్డి ఉంటారు. ఇక్కడ సెటిలర్స్ కూడా బాగుంటారు. కాబట్టి సెటిలర్స్ ఏం చేస్తారనేది కూడా ఇంపార్టెంట్. సెటిలర్స్
మాగంటి ఫ్యామిలీ వైపు ఉంటారా? ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం కాబట్టి, లేకపోతే మరి ఏమైనా కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ అక్కడ బీజేపీ టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైనా అటువైపు పోయే అవకాశం ఉందా, అవి అయితే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ అసలు వ్యూహాన్ని ఇక్కడ పదును పెట్టింది. కాంగ్రెస్ వాళ్ళు అసలు వ్యూహం ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాడికి జరిగితే ఓన్లీ ఒకటే ఎలక్షన్, ఒకటే బైపోల్, మొత్తం ఈయనే కాన్సన్ట్రేట్ చేస్తారు. సిటీ ఎక్కడ దూరం పోవాల్సిన అవసరం లేదు. ఆదిలాబాద్ అనుకో ఎక్కువ పోరు, ఈయనే సెంటర్, అందరూ లీడర్లంతా దాని చుట్టే ఉంటారు కాబట్టి కాన్సన్ట్రేషన్ చేస్తారు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖైరతాబాద్ దానం నాగేందర్ ఉన్నాడు కదా, దానం నాగేందర్ సిచ్యువేషన్ ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు ఒకరు, కాకపోతే స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే నేను ఎంపీగా పోటీ చేసాను సికింద్రాబాద్ నుంచి. కాబట్టి అది కొంత మిగతా 9 మంది ఎమ్మెల్యేల మీద తేలకపోయినా ఇది తేలుతుంది బాగా అనేది ఒక మనకు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక తప్పదు, ఇవాళ కాకపోతే రేపు. అదేందో ఇప్పుడే రాజీనామా చేయించేసి దానం నాగేందర్ రాజీనామా చేస్తే సేమ్ నవంబర్ లోపల జూబ్లీహిల్స్తో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. అప్పుడు 2 ఎలక్షన్ జరుగుతాయి, జూబ్లీహిల్స్ ప్లస్ ఖైరతాబాద్. ప్లస్ దానం నాగేందర్కి ఒక కిక్ వచ్చే వార్త కూడా ఉంది దీనిలో. సిటీలో మినిస్టర్ లేడు, సిటీలో మినిస్టర్ లేకుండా ఎలక్షన్స్కి పోతే అది నెగిటివ్ అవుతుంది కాంగ్రెస్కు. జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ 2 జరిగిన కాబట్టి దానం నాగేందర్ మున్నూరు కాపు కొద్దిగా బలమైన సామాజిక వర్గమే, అంతకుముందు మంత్రి కూడా పనిచేసిన కాబట్టి దానం నాగేందర్కు మినిస్టర్ ఇవ్వాలి. సిటీలో మినిస్టర్ లేదు. ఈ ప్లాన్ ఉంది, కాంగ్రెస్లో నడుస్తున్న చర్చ ఇది. దానం నాగేందర్కు మినిస్టర్ ఇస్తారు, ఆయన మినిస్టర్ హోదాలోనే బై ఎలక్షన్ కొట్టాడతాడు. మినిస్టర్ హోదా అంటే కూడా కొంచెం పవర్ కనిపిస్తుంది కదా, పవర్ ఉంటుంది, ప్లస్ అధికార బలం, వీళ్ళు మినిస్టర్ ఎంబడి ఉంటారు, కొంచెం జోష్ ఉంటుంది. కాబట్టి మినిస్టర్గా దానం నాగేందర్ను పోటీ చేయించాలి ఖైరతాబాద్లో. ఇంకా జూబ్లీహిల్స్లో జరుగుతుంది. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. సిటీలో మినిస్టర్ ఉన్నందుకు 2 పక్క కాన్స్టిట్యూన్సీల ఎలక్షను, బీసీ సామాజిక వర్గం సంబంధించిన దానం నాగేందరు. కాబట్టి ఈయనతో రాజీనామా చేయించేసి ఒక బై ఎలక్షన్ తెప్పించేస్తే 2 ఎలక్షన్ జరుగుతాయి. ప్లస్ మినిస్టర్ ఇస్తే ఇంకా మినిస్టర్ లేడు, సంవత్సరాలైనా మినిస్టర్ పెట్టలేని, రేపు ఎలక్షన్లో అది ఒక పెద్ద టాపిక్ అవుతుంది. కాబట్టి ఆ టాపిక్ రాకుండా ఆయనకు మినిస్టర్ ఇవ్వచ్చు. కాకపోతే ఇంకొక చర్చ కూడా ఉంది, దానం నాగేందర్తో రాజీనామా చేపిస్తే మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలన్న ఒక ఒత్తిడి కూడా పెరుగుతుంది కాంగ్రెస్ పైన. అదే చర్చలో అదే నడుస్తున్నది చర్చ అంతా కూడా. ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటివరకు ఉన్న సర్క్యుమ్స్టెన్సెస్, కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ కానీ, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ జరుగుతున్న చర్చ, ఇదంతా చూస్తే మాత్రం క్లియర్గా ఇదే అర్థమవుతుంది. ఇక కార్పొరేటర్స్ అంతా కూడా బీఆర్ఎస్కే ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్కి ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలలో ఆల్రెడీ పెద్ద గొడవ అవుతుంది ఖైరతాబాద్లో, చూసారు కదా. బై ఎలక్షన్ వస్తుందేమో అనే ఉద్దేశంతోన ఈరోజు ఒక విజయారెడ్డి అండ్ దానం నాగేందర్ టీంలు ఒకటే లొల్లి కొట్టుకునే కాడకు పోయినారు ఇద్దరు. ప్లస్ ఆడ ఒక ఆయన రాజు ఉంటాడు, మాజీ కార్పొరేటర్, ఆయనను కూడా ఎగేసినారు, ఆయన కూడా తిరుగుతున్నారు నాకే టికెట్ కావాలని. ఏం జరుగుతుందో, బట్ ఇప్పుడున్న బై ఎలక్షన్, రాష్ట్రంలో వచ్చే బై ఎలక్షన్ల సినారియో అయితే ఇట్లే కనిపిస్తుంది. అభ్యర్థులు అయితే వాళ్ళే. ఒకవేళ దానం నాగేందర్ మినిస్టర్ ఇచ్చి చేస్తే మరి బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ ఎవరుంటారో తెలియదు. బీజేపీ అయితే చింతల రామచంద్ర రెడ్డి ఫిక్స్డ్. ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికి అయితే బై ఎలక్షన్ సంబంధించిన చర్చ ఆయన దినాలు కాలే, ఇంకా 10 days కూడా కాలేదు, కానీ రాజకీయాలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.